ఎటు చూసినా హృదయ విదారకం. ఎక్కడ అడుగుపెట్టినా గుండె చెరువయ్యే దృశ్యం. కొందరు కొన ఊపిరితో ఉన్నారు, మరికొందరు బండరాళ్ల కింద ఛిద్రమై కనిపించారు. ఇంకా చాలా మంది జాడ తెలియడం లేదు. ఇదే కేరళలోని వైనాడ్ దీనస్థితి. కుటుంబాలను బండరాళ్లు కబళిస్తూ ఉంటే మీకు మేమున్నామంటూ బాధితులకు కొండంత అండగా నిలిచింది ఇండియన్ ఆర్మీ. ప్రకృతి సృష్టించిన బీభత్సానికి దేవభూమి మరుభూమిగా మారిపోయింది. పశ్చిమ కనుమల నడుమ ఆహ్లాదంగా ఉండే కేరళలోని వైనాడ్ జిల్లా ప్రకృతి ప్రకోపానికి అల్లాడిపోయింది. భారీ వర్షం కారణంగా కొండచర్యలు విరిగిపడి బీభత్సం సృష్టించాయి. ఎన్నో ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద వందల సంఖ్యలో అసువులు బాశారు. ముందక్కై, చురుమలల ప్రాంతాల్లో జరిగిన ఈ ఘోర విపత్తులో 300 మందికి పైగా మృతి చెందారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. తమ వాళ్ళెక్కడున్నారో కూడా తెలియని దుస్థితిలో అక్కడి ప్రజలున్నారు. వరద బాధితులను రక్షించేందుకు రంగంలోకి దిగింది సైన్యం. కూలిపోయిన భవనాల్లో చిక్కుకున్న వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. భవనాలే కాదు, కొండ ప్రాంతాలు, బండరాళ్ల కిందున్న వారిని కూడా కాపాడింది. 1000 మందికి పైగా బాధితులను కాపాడిన ఆర్మీ గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తోంది. వందల మందిని కాపాడడమే కాకుండా వైనాడ్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా ఇండియన్ ఆర్మీ నిరంతరం శ్రమిస్తోంది. బండరాళ్లు, నదీ ప్రవాహం, వరద బురదలో అణువణువు జల్లెడపడుతోంది. వర్షాలు, వరదలతో రోడ్లు, వంతెనలు కూలిపోయాయి. కనెక్టివిటీ లేకుండా పోయింది. రెస్క్యూ ఆపరేషన్కు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. దీంతో టెంపరరీగా ఓ బ్రిడ్జ్ నిర్మించింది ఇండియన్ ఆర్మీ. 190 అడుగుల పొడవైన బెయిలీ బ్రిడ్జిని కేవలం 19 గంటల్లోనే నిర్మించి రికార్డు క్రియేట్ చేసింది. ఇరువంజిప్పురా నదిపై బెయిలీ బ్రిడ్జిని కట్టారు సైనికులు. జూలై 31 రాత్రి 9:30 గంటలకు బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమైతే ఆగస్టు 1 సాయంత్రం 5:30కు నిర్మాణం పూర్తయింది. 5 గంటల 50 నిమిషాలకు ప్రజలకు అందుబాటులోకి వచ్చేసింది. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరో తెలియదు, కానీ ముందక్కైలో మాత్రం 19 గంటల్లోనే బ్రిడ్జిని నిర్మించింది మాత్రం మన ఆర్మీనే. ముందక్కై, చూరల్మల ప్రాంతాన్ని కనెక్ట్ చేస్తూ అంతకుముందు ఓ బ్రిడ్జ్ ఉండేది. కానీ కొండ చర్యలు విరిగిపడడంతో వంతెన పూర్తిగా ధ్వంసమైపోయింది. అప్పట్నుంచి ఈ 2 ప్రాంతాలకు రాకపోకలు తెగిపోయాయి. రెస్క్యూకి ఇబ్బందిగా ఉందని గమనించిన ఆర్మీ వెంటనే బ్రిడ్జ్ నిర్మాణాన్ని ప్రారంభించింది. జూలై 31వ తేదీన సాయంత్రం ఈ నిర్మాణం మొదలు కాగా మరుసటి రోజు పూర్తయింది. తక్కువ టైంలోనే చాలా పటిష్టంగా కట్టారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయ్యాక ఆర్మీ వాహనాల రాకపోకలకు మార్గం సుగమమైంది. ఆ తర్వాత నుంచి రెస్క్యూ ఆపరేషన్ ఊపందుకుంది. వరద నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పటికీ లెక్క చేయకుండా ఈ నిర్మాణం పూర్తి చేశారు సైనికులు. 24 టన్నుల బరువును ఈ బ్రిడ్జి మోస్తుంది. బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఢిల్లీ, బెంగళూరు నుంచి 17 ట్రక్కుల్లో మెటీరియల్ తీసుకొచ్చారు. 120 ఫీట్ల పొడవుతో నిర్మించిన ఈ బ్రిడ్జికు ఓ పిల్లర్ను సపోర్టుగా ఉపయోగించారు. ఆ బ్రిడ్జ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆర్మీ ఉమెన్ ఆఫీసర్ సీతా అశోక్ షెల్కే పేరు మారుమ్రోగిపోయింది. రోడ్లు, వంతెనలు కూలిపోవడంతో చాలా చోట్ల రెస్క్యూ ఆపరేషన్కు సమస్యలు ఎదురవుతున్నాయి. ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్ సాయంతోనూ సహాయక చర్యలు చేపట్టింది. కొన్ని చోట్ల భారీ ఎక్విప్మెంట్ తరలించేందుకు వీలు లేకుండా పోతోంది. కానీ ఈ బ్రిడ్జి నిర్మాణంతో చాలా వరకు రెస్క్యూ ఆపరేషన్కు లైన్ క్లియర్ అయింది. ఓవైపు ఎటు చూసినా శిథిలాలే, ఏ చిన్న రాయిని కదిలించినా మృతదేహాలే. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులను ఆదుకోవడంలో సైన్యం కీలక పాత్ర పోషించింది. బాధితులను రక్షిస్తూనే వైనాడ్ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టింది. ప్రాణాలకు తెగించి మరీ కొండ ప్రాంతంలో చిక్కుకుపోయిన వారిని రక్షించింది. కొన్ని ప్రాంతాల్లో హెలికాప్టర్తో రెస్క్యూ నిర్వహించింది. మరికొన్ని ప్రాంతాల్లో చైన్లా నిలబడి ఒకరి చేతుల మీద నుంచి మరొకరి చేతుల్లోకి మార్చుకుంటూ బాధితులను కాపాడింది. కొండల్లో, కోనల్లో చిక్కుకున్న వారిని సేఫ్ జోన్కు తరలించింది. ఓవైపు ప్రకృతి ప్రకోపానికి కేరళ చిగురుటాకులా వణికితే, ఆ ప్రళయానికి ఎదురొడ్డి ప్రాణాలకు తెగించి సహాయక చర్యలు చేపట్టింది ఇండియన్ ఆర్మీ. రాళ్లు, బురదలో కూరుకుపోయిన వారిని బయటకు తీసింది. ఈ విపత్కర సమయంలో సైన్యం అందించిన సేవల్ని అక్కడి ప్రజలు మరిచిపోలేదు. విధులు నిర్వహించి వస్తున్న సైన్యానికి అక్కడి ప్రజలు చప్పట్లతో అభినందించారు. వారు చేసిన సేవను కొనియాడారు.